తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్కు శాఖలను కేటాయించారు. ఆయనకు మైనార్టీ వెల్ఫేర్ మరియు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ఈ కేటాయింపుతో తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి తొలి ప్రాతినిధ్యం లభించినట్లయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ కేటాయింపు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ప్రాధాన్యత లేని శాఖల కేటాయింపులపై అజారుద్దీన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అజారుద్దీన్ ఏ సభలో సభ్యుడిగా లేరు. 6 నెలల్లో ఆయన శాసనసభ, శాసన మండలిలో సభ్యుడు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ మంత్రివర్గంలోకి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్కి శాఖలను కేటాయించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్కి రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ శాఖల విషయంలో కూడా ఏదైతే సందిగ్ధత నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే అజారుద్దీన్కి ఏ శాఖలు కేటాయిస్తారు, ఏ శాఖలు కేటాయించబోతున్నారనే అంశాలపై కూడా 4 రోజులు అంటే ఎప్పుడైనా సరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే సాయంత్రం వరకు శాఖలు కేటాయించడం అనేది జరిగింది ఇప్పటివరకు. కానీ అజారుద్దీన్ విషయంలో ఇప్పటికీ 4 రోజులు అవుతుంది, శాఖలు కేటాయించలేదు. ఎందుకంటే అజారుద్దీన్ ఖచ్చితంగా నాకు హోం శాఖ కావాలంటూ కూడా హైకమాండ్ తోటి లాబింగ్ కూడా చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా అజారుద్దీన్ నాకు ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మైనార్టీ వర్గానికి చెందిన మంత్రికే మహమూద్ అలీకి హోంశాఖ కేటాయించారు. సో ఖచ్చితంగా ఈసారి కూడా తనకు హోంశాఖ కేటాయించాలంటూ కూడా పట్టుబట్టడం అనేది దీనికి 4 రోజులు ఈ శాఖల కేటాయింపు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన హైకమాండ్తో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా నాకు హోంశాఖ కేటాయించాలని హైకమాండ్ పెద్దల దగ్గర ఆయన లాబింగ్ కూడా చేయడం, అదేవిధంగా దాదాపు ఆ శాఖనే ప్రధానంగా కావాలని ఆయన కోరడం అనేది ఇప్పుడు ఆలస్యం కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అంతా ఏదైతే హైకమాండ్తో పాటు ఇటు రాష్ట్రపతి సీఎంతో కూడా చర్చలు జరిపిన అనంతరం కూడా ఆయనకు శాఖలు కేటాయించారని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆయనకి ఏదైతే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్తో పాటు మైనారిటీ శాఖను కేటాయించారు. అయితే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన శాఖ అనేది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ప్రస్తుతం. అయితే ఆ శాఖను అజారుద్దీన్కి కేటాయించారు. మరోవైపు ఏదైతే ఈ మైనారిటీకి సంబంధించిన శాఖకు సంబంధించి అయితే మంత్రి అడ్లూరు లక్ష్మణ్కు కేటాయించారు. ఆయన ఏదైతే బాధ్యతలు చేపట్టగానే ఆయనకు ఆ శాఖను మంత్రి దగ్గర సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖను కూడా ఆయనకు అడ్లూరు లక్ష్మణ్ కేటాయించారు. ప్రస్తుతం అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఉన్నటువంటి శాఖను ఏదైతే మహమ్మద్ అజారుద్దీన్కి అయితే కేటాయించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ 4 రోజులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం అయితే అజారుద్దీన్ హోంమంత్రి పదవి కావాలని ఖచ్చితంగా పట్టుబట్టడానికి కారణం అని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా హైకమాండ్ అదేవిధంగా ఇటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి చర్చలు జరిగిన అనంతరం ఆయనకు శాఖలు కేటాయించారు. అయితే మరి హోంశాఖనే కావాలని పట్టుబట్టినటువంటి అజారుద్దీన్ ఈ శాఖల పట్ల తనకు కేటాయించిన శాఖల పట్ల ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయగానే వాకిటి శ్రీయర్కి కేటాయించినటువంటి శాఖల విషయంలో తనకు కేటాయించిన శాఖల్లో ఏముంది అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఆయన ఏకంగా ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి హోం మంత్రిత్వ శాఖని కోరిన నేపథ్యంలో కూడా ఆయనకు మైనారిటీ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కేటాయించడంతో అజారుద్దీన్ ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి. ప్రస్తుతం అదైతే ఇది అజారుద్దీన్ శాఖలకు సంబంధించి అయితే కేటాయిస్తూ ప్రభుత్వ ఏదైతే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అయితే ఉత్తర్వులు జారీ చేశారని కూడా చెప్పొచ్చు. శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ మంత్రివర్గ కేటాయింపు ప్రాధాన్యత ఉంటుందంటారా? అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి విషయంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటు బ్యాంకింగ్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవడానికి
ప్రధానంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిందనేది కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ శాఖల విషయాలకు సంబంధించి ఏదైతే అజారుద్దీన్కి ఇచ్చినటువంటి శాఖల విషయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకైతే ఎలాంటి సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వాలనేదే కాన్సెప్ట్. ఎందుకంటే మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఓట్లు 1,40,000 చిల్లర పైగా కూడా మైనారిటీ ఓట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఆ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా కాంగ్రెస్కు ఉపయోగపడుతుందనే భావనలో హైకమాండ్ ఉన్న నేపథ్యంలోనే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనకి గతంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ ఫైల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ఫైల్ అయితే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అయితే 2023 ఎన్నికల్లో కూడా ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. అదేవిధంగా ఉప ఎన్నికల్లో కూడా తనకు ఖచ్చితంగా టికెట్ కావాలని కూడా పట్టుపట్టారు, కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయితే నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. కానీ ఈ ఏదైతే ఈ మైనార్టీకి అదేవిధంగా ఈ పదవులు ఏదైతే శాఖలు ఇచ్చారో ఆ శాఖలకు సంబంధించి అయితే ప్రస్తుతం అజారుద్దీన్ అయితే స్పందించలేదని కూడా చూడాలి. ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.